కాస్త సంస్కారం ఉండాలట. ఏందో ఆ సంస్కారం ఏందో ఆ కథ ఏందో ఒకసారి చూద్దాము. నాకు తెలిసి ఈ సంస్కారం అంటే ఫస్ట్ ఈయన తెలుసుకోవాలి సంస్కారం. వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఫస్ట్ ఏబిఎన్ఆర్కే తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, దుస్తులు ఉతకడానికి వాడే ట్రిప్లెక్స్ సబ్బు ఉత్పత్తిదారులు తమ ట్యాగ్ లైన్ గా సంస్కారవంతమైనటువంటి సబ్బు అని పెట్టుకున్నారు. ఉత్పత్తిదారులు ఈ ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ తెలుగునాట రాజకీయాలు ఈ ట్రిప్లెక్స్ సబ్బుతో ఉతికితే సంస్కారం వస్తుందేమో అన్న ఆశ కలుగుతోంది. ఫస్ట్ మీడియాలో కూడా సంస్కారవంతంగా ఉండాలి వార్తలు. మరి ఆ సంస్కారవంతమైన వార్తలు మీరు వడ్డిసి వార్తలు రాస్తున్నారా? మిమ్మల్ని కూడా ట్రిప్లెక్స్ సబ్బుతో అడగాలి కదా. ఇక్కడ ఏమంటున్నారు, లోకేష్ ఇటీవల కాలంలో దుబాయ్, ముంబై, కొలంబోలో జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లకు వెళ్లారు. ఇలా వెళ్లడం వల్ల జరిగిన నష్టం కంటే ఎంపీ సానా సతీష్ ఆయన పక్కన ఉండడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవాలంటే వ్యక్తిగత సరదాలు, అలవాట్లు వదులుకోవాలి. చంద్రబాబు వ్యక్తిగత సరదాలు, విలాసాలు అన్నింటినీ వదులుకున్నారు. లోకేష్ కూడా రాజకీయాల్లో మరింత ప్రజాదరణ చురుగొనాలంటే తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి. చంద్రబాబు అనంతరం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలనుకున్నటువంటి వ్యక్తిగా లోకేష్ కొన్ని సరదాలను వదులుకోవాల్సిందే అంటూ చెప్తా ఉన్నారు. తెలంగాణలో 72% మంది ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్రపతి దూరం పెట్టారు. తెలంగాణ మా అడ్డాని చెప్పుకునేటువంటి పార్టీకి ఈ దుస్థితి ఏమిటో తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్ దూరం పెట్టామని చెప్పుకోవడం చెరువు మీద అలిగి ఎండబెట్టుకోవడమే అవుతుంది. పొరపాటున జరిగిన ఒక తప్పు విషయమై భారత రాష్ట్రపతి ప్రతిస్పందన ఆ పార్టీ అహంకారానికి నిదర్శనం అంటూ చూస్తాం. సో ఇక్కడ ఏంది, 72% ఓటర్లు అంటే 28% వచ్చినట్టే కదా ఎవరికి, బీఆర్ఎస్ పార్టీకి. సో ఇక్కడ మరి 72% టీఆర్ఎస్కి వచ్చింది అంటే మరి వీళ్ళకి ఎంత వచ్చి ఉండాలి, ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి? వాళ్ళకు 35-40% వచ్చింది. అంటే 60% ప్రజలు తిరస్కరించినట్టే కదా. మరి అది ఎందుకు అంత చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారు? బీజేపీకి 17% వచ్చింది అంటే 83% ప్రజలు తిరస్కరించినట్టే కదా. మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోయిండు ఏబిఎన్ఆర్కే? ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మిగతా పార్టీ గురించి మాట్లాడాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కోపం, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు 100,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి అంటే ఆర్కేకు ప్రేమ. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చేయరు. ఇప్పుడు బీజేపీ అంటే అన్నాడు, ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉంది కదా, టాటా తీస్తుంది కదా అన్నాడు, అందుకే. సో ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ దశ మార్చడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకొని చంద్రబాబు ఈ క్రమంలోనే రాష్ట్రానికి వచ్చిన బిల్ గేట్స్ సాధారణంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు కల్పించారు. ఏఐ ఆధారిత వ్యవసాయానికి, డిజిటల్ మ్యాపింగ్ కు, రియల్ టైం గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించడానికి బిల్ గేట్స్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ కోసం బిల్ గేట్స్ రాలేదే, ఎవరితోనూ వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడానికి ఆయన రాలేదు. ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాలన్న చంద్రబాబు అభ్యర్థుల మేరకు మాత్రమే వచ్చారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇగో ఇది పరిస్థితి. ఏం చెప్తాం ఈయనకి, ఏం రాస్తాడు ఏందో అర్థం కాని పరిస్థితి. ట్రిప్లెక్స్ సబ్బు పేరు గుర్తుందా? దుస్తులు ఉతకడానికి వాడే ఈ సబ్బు ఉత్పత్తిదారులు ట్యాగ్ లైన్ గా సంస్కారవంతమైనటువంటి సబ్బు అని పెట్టుకున్నారు. ఉత్పత్తిదారులు ఈ ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ తెలుగునాట రాజకీయాలు ఈ ట్రిప్లెక్స్ సబ్బుతో ఉతికితే సంస్కారం వస్తుందేమో అన్న ఆశ కలుగుతోంది. వాస్తవంగా ఈ ట్రిప్లెక్స్ సబ్బుతోటి ఈ మీడియా ఛానల్ అన్నింటినీ కూడా కడిగి పారేయాలి. అప్పుడైనా సంస్కారం ఏమైనా వస్తుందేమో చూడాలి. రాజకీయాలు కాదు, ఫస్ట్ మీడియాను కూడా కడగాలి. మీడియాలందరూ ఇప్పుడు ఏబిఎన్ఆర్కే లాంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి తొత్తులో వివరించేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఏబిఎన్ఆర్కే 100% ప్రజలందరూ కూడా తెలుసు. అటు టీడీపీకి, ఇటు రేవంత్ రెడ్డికి ఈరోజు వాళ్ళకు వెన్నుదన్నుగా నిలుస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఉస్కో అంటే ఏబిఎన్ఆర్కే డిస్కో అంటాడు. చంద్రబాబు ఉస్కో అని అంటే ఏబిఎన్ఆర్కే డిస్కో అంటాడు. గింతే వీళ్ళ బంధం ఇదే, వేరే ఏముండదు ఇక్కడ. వీళ్ళ యొక్క పాపాలను ఎప్పటికప్పుడు కడిగేటువంటి ప్రయత్నం ఏబిఎన్ఆర్కే చేస్తూ ఉన్నాడు తన యొక్క పేపర్ ద్వారా. ఇదే తప్ప ఇంకా ఏది లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. తెలుగునాట రాజకీయాలు ఈ ట్రిప్లెక్స్ సబ్బుతో ఉతికే సంస్కారం వస్తుందేమన్న ఆశ కలుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంస్కారం పూర్తిగా కొరవడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మీడియాలో, ఈ 2 తెలుగు రాష్ట్రాల మీడియాలో సంస్కారం పూర్తిగా కొరవడింది. మంచి చెడు అన్న తేడా లేకుండా ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ హద్దు లేని భాష వినియోగిస్తున్నారు. రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నటువంటి పేటీఎం బ్యాచ్లు చెలరేగిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్ సృష్టించినటువంటి రచ్చ ఇందుకు నిదర్శనం. ఇక ఇదేమో పేటీఎం బ్యాచ్ అనుకుందాం, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా పేటీఎం బ్యాచ్ అనుకుందాం. మరి మీరేంది, ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బ్యాచ్, ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు మీకు ఇచ్చేటువంటి కాదా? వాళ్ళు పాపం 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అనుకుందాం. మరి మీదేంది? కోట్ల రూపాయల పేటీఎం బ్యాచ్ కదా.
వాళ్ళది వందల వేల రూపాయల పేటీఎం బ్యాచ్ అయితే మీది కోట్ల రూపాయల పేటీఎం బ్యాచ్ కదా. అంటే కోట్లు ఇస్తే ఇట్లాంటి ఆర్టికల్ వస్తాయి, కోట్లు ఇవ్వకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ డే చంద్రబాబు మీదో లేకపోతే రేవంత్ రెడ్డి మీదో పరోక్షంగా ఒక ఆర్టికల్ వస్తుంది. అది అందరూ తెలిసే విషయమే. నీ బ్లాక్మెయిల్ రాజకీయాల గురించి ఇక ఇక్కడ చెప్తావా? ఫస్ట్ నువ్వు సొక్కంపూస నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు సంస్కారవంతంగా ఉండి ఇంకోళ్ళని విమర్శిస్తే మంచిగా ఉంటుంది. నీదే అతిగతి లేదు, ఇంకోళ్ళు విమర్శిస్తావు నువ్వు. సో వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్ అంటూ చూస్తా ఉన్నాం. సో మన రాజకీయ నాయకులు మహదావకాశంగా భావించారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలవడానికి అష్టకష్టాలు పడ్డారు. మొత్తానికి ఆ సంస్థను ఎలాగోలా ఒప్పించి మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పట్లో ఢిల్లీకి వచ్చినటువంటి బిల్ గేట్స్ ను కలవడానికి చంద్రబాబు కష్టపడాల్సి వచ్చేది. ఆ తర్వాత క్రమంలో వయోభారం కారణంగా బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ సంస్థ నాది, నా వారసులు దాన్ని నడుపుతారు అని మన దేశంలో లాగా ఆయన భావించలేదు. తన శేష జీవితాన్ని సేవా కార్యక్రమం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సేవలు అందించడం ప్రారంభించారు. వారెన్ బఫెట్ తో కలిసి ఫౌండేషన్ కు 9 లక్షల కోట్ల రూపాయలు దానం చేశారు. సో ఇందులో 6 లక్షల కోట్లు బిల్ గేట్స్ వ్యక్తిగత సంపదే. ఆయన ఇప్పుడు వ్యాపారవేత్త కాదు, కేవలం సంఘ సేవకుడుగానే వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో సేవలు అందించాలన్న బృహత్తర ఆశయంతో సొంత ఆస్తిని వితరణ చేసినటువంటి బిల్ గేట్స్ ను గౌరవించాలా వద్దా అనే మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే అపర కుబేరులు కొందరు ట్రస్ట్లు ఏర్పాటు చేసి తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమం వినియోగిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో నిజంగా వాళ్ళను గౌరవించడం మాత్రం కరెక్టే, కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? వాళ్ళను విమర్శిస్తుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. పార్టీల మధ్య పంచాయతీది, జగను చంద్రబాబు మధ్య పంచాయతీది. సో దీన్ని ఇక జగన్ ఎట్లయినా టార్గెట్ చేయాలని చెప్పేసి నీది ఒక పంచాయతీ, ఉత్సాహ చేపలు పట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది గంతే తప్ప ఏం లేదు ఇక్కడ. అంత ఉత్తమ ముచ్చట తప్ప ఏముండే ఇక్కడ.